హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. గత ఎపిసోడ్ ఈ యొక్క స్వర్ణామృతంలో ఒక గొప్ప పండగ వాతావరణం. 75th ఎపిసోడ్. ఈ యొక్క స్వర్ణామృతం సృష్టికర్త అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ రావడం మా అందరికీ కూడా ఒక పండగ వాతావరణమే కాకుండా ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతం జర్నీ పత్రి మేడం గారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి మొదలైంది. తర్వాత స్కూల్ డేస్, కాలేజ్ డేస్, మ్యారేజ్, తర్వాత ఒక వైవాహిక జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు, చిల్డ్రన్ యొక్క ఆలనా పాలన అని చూసుకోవడం. అండ్ పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేయకముందు సో పత్రి సార్ యొక్క కంప్లీట్ ఆ ప్రయాణం, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగింది అన్న విషయాలు అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా సో పత్రి మేడం చెప్పడం, అవన్నీ కూడా ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్స్కి, కొత్తగా వచ్చే ధ్యానులకు అందరికీ కూడా ఒక గొప్ప సందేశంతో పాటు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుగానే వాటిని నేర్చుకోవడం, ఇంకా చాలామంది అయితే వాటిని ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళ లైఫ్లో కూడా అవి జరిగినవని తెలుసుకొని వాటిలో నుంచి ఎలా బయటికి రావాలి అన్న విషయాలు యొక్క స్వర్ణామృతం ద్వారా ఎంతోమంది ధ్యానులకి ఒక గొప్ప వెలుగునిచ్చిందని చెప్పచ్చు. ముఖ్యంగా మహిళా మాస్టర్స్ అందరికీ కూడా ఈ యొక్క స్వర్ణామృతం ఒక పెద్ద గిఫ్ట్ మన పత్రి మేడం గారి దగ్గర నుంచి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతంలో ఈ యొక్క 75 ఎపిసోడ్లో పత్రి మేడం యొక్క జీవిత ప్రయాణంతో పాటు ఇంకొక ఘట్టం కూడా చాలా అద్భుతంగా సాగింది. అదే స్పిరిచువల్ స్టోరీస్. ఈ యొక్క ఆధ్యాత్మిక కథలు ప్రతి ఒక్కరిని కూడా కట్టుబడే విధంగా చేసింది. అందులో నుంచి ఒక గొప్ప సందేశం ఇవ్వడం, ఆ యొక్క కథలు ఏమాత్రం దేనికి తగ్గకుండా ప్రతి ఒక్క అద్భుతమైన మాస్టర్ని కదిలించని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఆ యొక్క కథలన్నిటినీ కూడా ఒకే చోట చేర్చి మీకందరికీ ఈరోజు ప్రజెంట్ చేసే ఒక కొత్త ఆలోచన రావడం, ఈ యొక్క అద్భుతమైన కథలు మళ్ళీ అందరినీ తట్టి లేపి మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకాస్త ఎదుగుదలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే ఒక అద్భుతమైన ఆలోచనతో పత్రి మేడం గారు ఏవైతే స్టోరీస్ అన్నీ చెప్పారో అందులో నుంచి కొన్ని స్టోరీస్ ఈరోజు స్వర్ణామృతంలో మీ ముందు ఉంచుతున్నాం. అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎన్లైటన్ యువర్ సెల్ఫ్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అని కాదు, వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, ఒక సెర్చ్ కోసం ఉంటారు అన్నమాట. వాళ్ళు సెర్చ్ చేయడం అన్నమాట, సెల్ఫ్ దీనికోసం. ఓకే. అయితేను ఒకడు ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఉండు నేను వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి బయటకు వచ్చేసేసి నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్తేను ఒక దారిలో కొంతమంది మనుషులు అక్కడ ఆగుంటారు. ఆగుంటే వాడు అడుగుతాడు, నిర్వాణంకి వెళ్ళే దారి ఏది అని అడుగుతాడు వాళ్ళని. ఓకే. అంటే వాళ్ళు అంటారు, చూడు ఈ దారులన్నీ కూడా బుద్ధుడి వైపు వెళ్తాయి, ఈ ఒక్క దారి ఉంటుంది, ఆ దారి మాత్రం నిర్వాణం వైపు వెళ్తుంది, ఇంకోవాలంటే ఈ దారి చూస్ చేసుకోవచ్చు అంటారు వాళ్ళంతా, అడిగిన వాళ్ళు. అంటే సరే అని చెప్పేసి నడుచుకుంటూ చాలా దూరం, అక్కడ మధ్యలో హట్లు ఉంటాయి, అక్కడ భోజనం చేసుకుంటూ అలా అక్కడ దారి ఎటు ఉందో తెలియదు, ఎంత దూరంలో ఉందో తెలియదు, అక్కడ ఉంది అని మాత్రం చెప్తారు వాళ్ళు. అక్కడ చాలా ఒక 5 రోజులు 6 రోజులు ట్రావెల్ చేస్తాడు నడకని ట్రావెల్ చేశాక ఒక మోనాస్ట్రీ కనిపిస్తుంది. ఆ మోనాస్ట్రీలో ఆ పెద్ద ఉంటాడు కదా, అక్కడ కూర్చొని ఉంటాడు. చాలామంది శిష్యులు ఆయనకు ఉంటారు. అయిపోతుంది, ఈయన వీడు ఆ హెడ్ని కలవాలంటే
3 రోజులు 4 రోజులు గడిచిపోతుంది ఓకే. కలవాలంటే, టైం తీసుకుంటుంది. సరే అని చెప్పేసి లాస్ట్కి 3 days అయ్యాక ఇలాగ వాళ్ళ శిష్యులు చెప్తారనమాట, హెడ్ ఇలాగా ఒక అబ్బాయి వచ్చాడు, ఒక ఆయన వచ్చాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అంటే అలాగా అని చెప్పేసి రమ్మని చెప్తాడు. రమ్మని చెప్పేసరికి కూర్చుంటాడు ఎదురుగుండా వచ్చి. ఆ అబ్బాయి కూర్చొని ఇలాగా నేను నిర్వాణానికి దారి కావాలి నాకు అంటాడు. ఏముంది, కాంపౌండ్ అవతలే ఉంది అంటాడు. ఓకే. అంటే కాంపౌండ్ అవతల రోడ్డు ఉంది కదా, అక్కడ నిర్వాణానికి దారి ఎక్కడుంది అంటాడు. అలాగా రోడ్డు కాదు కదా నీకు కావాల్సింది, అయితే నువ్వేం చేయంటే నీ దగ్గరే ఉంది అక్కడ నిలబడి ఉన్న చోట అంటాడు, కూర్చున్న చోట అంటాడు. అంటే నాకు ఇక్కడి నుంచి నేను కూర్చుంటే నిర్వాణానికి ఎలా వెళ్తాను? ఓకే. నువ్వు నడిస్తే నిర్వాణానికి వెళ్ళవు, కూర్చుంటే నిర్వాణానికి వెళ్తావు ఓకే అంటాడు అనమాట. నువ్వు ఎన్ని దారులు వెతుకుతున్నా కూడా నిర్వాణం వైపు వెళ్ళవు. ఎప్పుడైతే కూర్చుంటావో ఒక చోట, అప్పుడు అక్కడ నిర్వాణానికి వెళ్తావు. నువ్వు నిర్వాణాన్ని ఎక్కడో వెతకద్దు, నీ లోపల ఉంటుంది. ఓకే. నువ్వు బయటంతా వెతుకుతున్నావు, బయట నిర్వాణానికి ఎక్కడ దారి కనపడదు. నువ్వు ఒక చోట కూర్చో, అప్పుడు అద్భుతం నిర్వాణానికి వెళ్ళిపోతావు. అప్పుడు వాడికి అర్థమవుతుంది. అర్థమై మళ్ళా వెనక్కి అంటాడనమాట, ఈ మోనాస్ట్రీలోనే ఉండొచ్చా అంటే ఇక్కడంతా లేదు, ఇక్కడంతా ఆల్రెడీ నిర్వాణాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు కానీ నేర్చుకునే వాళ్ళు ఉండరు అంటాడు. ఓకే. వెళ్తాడు, వెళ్ళి రిటర్న్ వెళ్తాడు. వెళ్ళి ఎక్కడైతే బుద్ధుడు ఉంటాడు అని చెప్పాడు కదా, వాళ్ళు దారిలో వాళ్ళని కలిసి నీకు దొరికిందా నిర్వాణానికి దారి అంటాడు అక్కడ ఉన్నవాళ్ళు. అంటే అవును దొరికింది, కానీ ఆయన ఏం చెప్పలేదు, కూర్చుంటే చాలు అన్నాడు. మరి అదే కదా నిర్వాణం, నువ్వు కూర్చోడానికి కదా, నీ కూర్చుంటే కదా నీకు దీని నిర్వాణం అనేది వస్తుంది. నువ్వు పరిగెడితే ఎందుకు వస్తుంది, నడిస్తే ఎందుకు వస్తుంది, దారిలంబడి వెళ్తే ఎందుకు వస్తుంది? ఒక చోట కూర్చో, ధ్యానం చెయ్యి, అప్పుడు నీకు నిర్వాణం వస్తుంది. బుద్ధుడు ఏం చేశాడు, అది నువ్వు చెయ్యి. అందుకే బుద్ధుడి వైపు జారి చూపించావు నువ్వు, కానీ నువ్వు వెళ్ళాలి అక్కడికి. నువ్వు ఇంకా వేరే దారి కావాలన్నావు, బుద్ధుడి వైపు కాదన్నావు, నిర్వాణానికి అడిగావు, అందుకని ఆ మోనాస్ట్రీకి పంపించాం. ఓకే. అంటే చెప్పే వాళ్ళకి క్లారిటీ ఉంది. ఓకే. బుద్ధుడి వైపు చూపించాం, నువ్వు వెళ్ళలే అక్కడికి, నీకు ఇంకా నిర్వాణానికే దారి కావాలని అడిగావు, ఇది కాదన్నావు. ఓకే. అందుకని అక్కడ పంపించాం. కొన్ని ప్రాక్టికల్గా జరుగుతున్నాయి కానీ తెలుస్తుంటుంది, ఆ వాల్యూ తెలుస్తుంది. అప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసి అప్పుడు ఆ స్థితిని పొందుతాడు. ఓకే. ఏదైనా కానీ కష్టపడితేనే వస్తుంది. వెతికితే తెలుసుకోగలమేమో కానీ పొందలేము. పొందడానికి దానికి కష్టం కావాలి, టైం పెట్టాలి. తెలుసుకోవడానికి అక్కర్లా. నీకు ఒక విషయం, ఒక సత్యం తెలుస్తుంది, ఆ సత్యం తెలిసినంత మాత్రాన ఆ సత్యం నీది అయిపోదు, ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ సత్యాన్ని ప్రాక్టీస్ చేస్తావో అది నువ్వు అవుతావు. అప్పుడు ఐఎమ్ దట్. అంతేగాని ఇన్ఫర్మేషన్ ప్రతి వాళ్ళకి ఇచ్చేది ఇన్ఫర్మేషనే, కానీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అదే నువ్వు పొందుతావు. అది వాడికి నిజంగా నాలెడ్జ్, అప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని అక్కడ ఇక్కడ చూసి వాడు చెప్తాడు వీడు చెప్తాడు ఇలా ఉంది అలా, నో. యూ హ్యావ్ టు గెయిన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు అచీవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్. అప్పుడే నిర్వాణం. వాడు అక్కడ ఇక్కడ వెతుకున్నాడు, నిర్వాణానికి దారి అడుగుతాడు. ఎక్కడ నిర్వాణానికి దారి ఉంటుందా? ఉండదు. కానీ అమాయకుడు, తెలియదు పాపం. తెలుసుకోవాలని చెప్తారు వాళ్ళు, బుద్ధుడి వైపు వెళ్ళు అని, కానీ కాదంటాడు, నాకు నిర్వాణానికి దారి కావాలంటాడు. ఇవన్నీ బుద్ధుడి వైపు వెళ్తాయి. 3-4 దారులు ఉంటాయి, ఇవన్నీ బుద్ధుడి వైపు వెళ్తాయి, ఇది మాత్రం నిర్వాణానికి వెళ్తుంది. వెళ్ళంటాడు, వెళ్తాడు. వాడికి అక్కడ అది జ్ఞానం పొందుతాడు. అంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, వీడు జ్ఞానం పొందాలి అని.
యా. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి యాక్చువల్గా అసలైన అసలైన దానికి వెళ్తారు. దీనికి వెళ్తాడు. ఓకే. అది సంగతి. సో మెయిన్గా ఈ స్టోరీ ద్వారా మనకి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ 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 అంతే, ఇంకేం లేదు, వేరే దారి లేదు. దట్ ఈస్ రియల్ నిర్వాణ. దట్ ఈస్ రియల్ నిర్వాణ. అప్పుడు వాడు వెనక్కి వెళ్ళి వాడి ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చి నేను నిర్వాణానికి అనుకున్నాను దా అంటాడు. ఓకే అని చెప్పేసి వాడిని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి బుద్ధుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అప్పుడు ఎందుకంటే ఇద్దరు అదే సెర్చ్లో అదే సెర్చ్లో ఉంటారు. వీడు తొందరపడి బయటకు వచ్చేస్తాడు. తొందరపడలేదు, వాడు వెళ్ళాలని బయటకు వస్తాడు. ఓకే. అప్పుడు వాడు వెళ్ళి వాడికి కూడా హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఆ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి బుద్ధుడి ఆశ్రమంలో చేరతారు. ఓకే. సో బాగుంది మేడం. అంటే ట్రూత్ని మనం సెర్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకు దొరికేది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇన్ఫర్మేషన్ మట్టుకే ఆ సర్చింగ్లో ఆ ట్రూత్ సెర్చ్లో ఉన్నప్పుడు. సో వన్స్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి రియల్ నాలెడ్జ్ అనేది, నిర్వాణ అనేది వస్తుంది. నిర్వాణ అనేది ఒక దారి కాదు, ఒక దాన్ని ఏమంటారు, మంజిల్ అంటే ఏంటి, అది ఎండ్ కాదు, అది ఎక్కడో దొరకదు నీకు, జర్నీ నీ లోపల ఉంది. అందుకే వాడు ఏం చేస్తాడు, నువ్వు కూర్చొని చోటే ఉంది నిర్వాణ అనేది అని ఆ మోనాస్ట్రీలో హెడ్ చెప్తాడు అనమాట. ఓకే. నువ్వు కూర్చొని నేర్చుకో, గో వితిన్, పరిగెత్తకు. ఓకే. కానీ తెలుసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్ళడం చాలా బాగుంది. ఫ్రెండ్ని కూడా తీసుకుంటాడు పాపం. వీడు అడుగుతారు ఫ్రెండ్, నీకు తెలిసిందా ఎక్కడికి వెళ్తా, నీకు నిర్వాణ ఎక్కడుందో తెలిసిందా అంటే తెలిసిందా, తీసుకెళ్తానని చెప్పి బుద్ధుడు ఆశ్రమానికి వెళ్ళి ఇలా కూర్చో, ఇది ఇక్కడి నుంచే మనం నిర్వాణానికి వెళ్ళాలి. ఓకే చెప్తాడు. ఒక రాజు ఉంటాడు. ఓకే. ఆ రాజు వేటకెళ్తాడు. ఓకే. వేటకి వెళ్ళినప్పుడు సైన్యంతో పాటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అలా వెళ్ళి ఒక వేట చేస్తూ రాజు ఏం చేస్తాడు, చాలా దూరం వెళ్ళిపోతాడు. ఈ సైన్యం అంతా వెనకాల ఉండిపోతుంది. వెనకాల ఉన్నప్పుడు తనకి భోజనం ఇదంతా టెంట్లు వేసుకుంటారు కదా, ఎక్కడ వేట చేసుకుంటారో అక్కడ టెంట్లో వేసుకుంటారు. దానికి చాలా దూరం వెళ్ళిపోతాడు. ఓకే. దూరం వెళ్ళిపోయి అక్కడ మంచినీళ్ళకు కూడా అవస్థపడుతూ ఉంటాడు. అవస్థపడుతుంటేను ఎలాగా మంచిగా దాహం వేస్తుంది ఎక్కడ అన్ని చోట్ల చూస్తాడు. కానీ చుట్టూ అడవి కదా, తనకేం తెలియదు దారిలో. ఇంతలో ఒక కట్టెలు కొట్టేవాడు వస్తుంటాడు. వస్తుంటేను వాడు ఏం చేస్తాడంటే, మంచినీళ్ళు ఇస్తావా, నాకు దాహం వేస్తుంది అంటే, మహారాజా తప్పకుండా ఇస్తాను. రాజన్ అర్థమైపోతుంది గెటప్ అంతా చూసి. సో మంచినీళ్ళు ఇస్తాడు. ఇచ్చి, నువ్వు నాకు దాహం తీర్చావు, చాలా హెల్ప్ చేసావు, నీకు ఏదన్నా ఇప్పుడు నీకు ఇవ్వాలంటే నా దగ్గర ఏం లేదు, నువ్వు ప్యాలెస్కి రా, అదే దాన్ని ఏమంటారు, నా రాజ్యానికి నా రాజవాసానికి రా, నేను ఇస్తాను ఏదన్నా అంటాడు. సరేను అయిపోతుంది. వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, రాజు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ విషయం మర్చిపోతాడు. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక ఈ కట్టెలు కొట్టేవాడికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. పెళ్ళా ఉంటుందన్నమాట. రాజు ఆ రోజు మాట ఇచ్చాడు కదా నీకు, ఏదో ఇస్తానని, వెళ్ళి అడగచ్చు కదా అంటుంది. సరే అని చెప్పేసి ముఠాముళ్ళ తనకి భోజనం అది కట్టుకొని నడుచుకుంటూ ప్యాలెస్ వైపు వెళ్తాడు. ఒక 2 రోజులు నడకలో వెళ్తాడు. వెళ్ళి ప్యాలెస్ గేట్ దగ్గర వాళ్ళు కాపలాదారులు ఏం చేస్తారు, ఆపేస్తారు. వీడి వేషం అది చూసి, వీడు ఏదో అడుక్కు తినేవాళ్ళ ఉన్నాడు, రాజుని కలవాలా అంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఆపేస్తారు. ఆపేసేస్తే, లేదు నన్ను రాజే రమ్మన్నారు, రాజుగారే రమ్మన్నారు, అందుకని వచ్చాను నేను అని అంటాడు. ఎంత అడిగిపోయినా, ఎంత పొమ్మన్నా పోడు, అక్కడే కూర్చుండిపోతాడు. అన్నం తింటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే ఉంటాడు.
దాంతో రాజుగారికి ఈ విషయం తెలుస్తుంది. ఓకే. తెలిస్తే ఆయన లోపలికి రమ్మనండి అంటాడు. అంటే ఆయన కాపలాదారులు లోపలికి పంపిస్తారు. పంపిస్తేను ఇలాగ ఉంది, నాకు ఏదన్నా మీరు అప్పుడు ఇస్తా అన్నారు కదా, మీరు ఏదైనా చేయగలరా అంటాడు. ఆలోచిస్తాడు రాజు. సరే, వాడు కట్టెలు కొట్టేవాడు కదా, నీకు ఒక చోటికి తీసుకెళ్తా అని చెప్పేసి ఒక వనానికి తీసుకెళ్తాడు. అక్కడ అన్నీ బాగా చెట్లు ఉంటాయి. ఓకే. ఇదంతా ఇవాళ నుంచి ఇది నీది, ఆ వనమంతా నీది, నువ్వు జాగ్రత్తగా నువ్వు దీన్ని నువ్వు చూసుకో అని చెప్పేస్తాడు. ఇంకా ఈ కొట్టెలు కొట్టేవాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. చూసావా రాజు నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడో అని. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి పెళ్ళానికి చెప్తాడు. సరే అని చెప్పేసి అది అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఆ తోటలోనే బస ఏర్పాటు చేసుకుంటారు. చిన్న గుడిసె వేసుకుంటారు. ఓకే. గుడిసె వేసుకొని రోజు ఏం చేస్తాడు వీడు, కట్టెలు కొడతాడు, దాన్ని బొగ్గులుగా మారుస్తాడు, తీసుకెళ్ళి అమ్ముతాడు. ఇది వాడు చేస్తుంటాడు అన్నమాట. మామూలుగా కూడా అదే చేస్తాడు, ఇక్కడ అదే చేస్తుంటాడు. సరే అని అమ్ముతుంటాడు. సగం వనం అంతా కూడా కట్టెలన్నీ కొట్టేస్తాడు. అప్పుడు రాజుగారు ఏం చేస్తారు, చూద్దాం వనం ఎలా ఉందో, ఏం చేస్తున్నాడో ఈ కట్టెలు కొట్టేవాడు అని చెప్పేసి మెల్లిగా చూడ్డానికని వెళ్తాడు. సగానికి సగమైన 300 వనం అంతా ఖాళీ ఉంటుంది. ఏం చేస్తావు, ఇదంతా బొగ్గుల గుట్ట కనపడుతుంది, ఏం చేసావంటే, లేదు బొగ్గులు చేసుకున్నాను, బొగ్గులు తీసుకెళ్ళి అమ్ముతాను ఓకే అంటాడు. అంటే ఇంకా రాజు ఏం మాట్లాడకుండా సరే అమ్ము అని చెప్పేసి ఆ చెట్టుకు ఉంటుంది కదా, చెట్టుకు ఒక బెరడు నరికి ఇది తీసుకెళ్ళి అమ్ముకొని రా అంటాడు. అమ్ముకున్నా అంటే వాడు నిజంగా అనుకొని చెప్పేసి తీసుకెళ్ళి అమ్మడానికని ఇదేవుడుగా ఉంటాడు కట్టే అని చెప్పేసి, నువ్వైతే అమ్ముకొని రా చూద్దాం ఏమొస్తుందో అని అంటాడు. రాజు వెళ్తాడు, మార్కెట్కి వెళ్ళి అమ్ముతాడు. అమ్మితే వాళ్ళు వీడి గుట్ట ఎంత ఉందో అంత మనీ వాడికి ఒక చిన్న పీస్కి ఇస్తారు. ఓకే. డబ్బు. అంటే అప్పుడు రాజు చెప్తాడు, ఇదేంటి గంధపు చెక్కలు, గంధాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు, బొగ్గులు చేసి అమ్ముతున్నావు. ఓకే. నేను ఇచ్చింది నీకు మంచి గంధపు తోట, గంధపు వనం, నువ్వు దాన్ని బొగ్గుగా మార్చుకున్నావు. ఓకే. బొగ్గుగా మార్చుకొని బొగ్గులు అమ్ముకుంటున్నావు. ఇక్కడ కూడా నీకు బుర్ర వెలగల. నేను ఒక్క ముక్క నేను రావడానికి వెళ్తే నీకు అప్పుడు జ్ఞానం వచ్చింది, ఇది గంధము అని. దీని విలువ ఏంటో నీకు అప్పుడు తెలిసింది. గురువు ఎప్పుడు గంధాన్నే ఇస్తాడు, దాన్ని బొగ్గులుగా మార్చేది మన విజ్ఞత బట్టి ఉంటుంది. దాన్ని బొగ్గులుగా మారుస్తామా, గంధంగా మార్చుకుంటామా? ఓకే. అర్థమైందా నీకు? సూపర్గా. గురువు ఎప్పుడు గంధంతోటే ఇస్తాడు, గంధాన్నే ఇస్తాడు, మంచి సువాసన గల గంధాన్నే ఇస్తాడు. కానీ మనమేం చేస్తాము, దాని విలువ తెలియదు. ఆ గంధం విలువ తెలియదు, అది గంధం అని కూడా తెలియదు. దాని విలువ తను వచ్చి చెప్పేది వరకు. వాడేం చేస్తాడు, దాన్ని అన్ని బొగ్గులుగా మార్చుకొని అమ్ముకుంటూ ఉంటాడు యథాలాపంగా, ఎప్పుడూ చేసే పని. అప్పుడు బోర్న ఏడుస్తాడు. ఏం లాభం, సగం వనం అంతా నాశనం అయిపోయింది. అది పెరగడానికి ఎంత టైం పడుతుంది? అలాగే ఏదైనా మనం నాశనం చేసుకున్న దాన్ని మళ్ళా స్థితికి రావాలి అంటే చాలా కాలం పడుతుంది. మన విఘ్నతని నాశనం చేసుకుంటే, మన యొక్క నాలెడ్జ్ని నాశనం చేసుకుంటే, మళ్ళా ఆ నాలెడ్జ్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలంటే చాలా కాలం పడుతుంది. అప్పటికే 3 వంతులు అయిపోయినట్టే. అయిపోయింది, గంధం అంతా పోయింది. ఓకే. సో ఒక గురువు ఒకటి చెప్పారు అంటే, సో దాన్ని ఎందుకు చెప్పారు, అసలు ఏంటి అనేది దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. సరే, మనది ఒక అంతమున్న తన ప్రొఫెషన్ కావచ్చు, తన మైండ్ అంతా కూడా పక్కన పెట్టేశాను. సో తన ప్రొఫెషన్ ప్రకారం వెళ్ళిపోయాడు.
ప్రొఫెషన్ ఎందుకంటే ఇప్పుడు దొంగతనం చేసేవాడికి ఏదన్నా ఇప్పుడు ఈ రాజుగారి ప్యాలెస్లో ఎవరు లేకుండా వదిలేరు అనుకో అన్ని దొంగతనం చేస్తాడు, ఎందుకంటే అది ప్రొఫెషన్ అది. ఓకే, యా. అర్థమైందా? సో మనకి ఇచ్చినప్పుడు గురువు పాత వాసనలు ఎలా ఉండిపోతాయి చూడు. యా యా యా. పాత వాసనలు కరెక్ట్ మేడం. యా, కరెక్ట్ టర్మినాలజీ. పాత వాసనలు ఎలా ఉండిపోతాయి చూడు మనుషుల దగ్గర. యా, వాళ్ళు ఆలోచించను కూడా ఆలోచించరు. మనం ఏం చేస్తున్నాం, ఇది గంధపు తోట లేక దాన్ని ఏమంటారు మామూలు తోట, తుమ్మ చెట్ల. తుమ్మ చెట్టుకి గంధపు చెట్లకి తేడా తెలియదు. చాలా బాగుంది మేడం. సో ఇట్స్ మనకు ఒక గురువు ఒకటి చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ పక్కన పెట్టేసేయాలి. ఎస్ ఎస్ ఎస్, మన మైండ్ పక్కన పెట్టాలి. అట్లీస్ట్ తెలియకపోతే అడగాలి. యా, కరెక్ట్. తెలియదు అడగాలి, తెలియకపోతే అడగాలి. మన ప్రొఫెషన్, మన మైండ్ అటు పుట్ సైడ్. నువ్వు అవన్నీ సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ చేస్తే అదే పాత వాసనలాగా ఉంటుంది. పాత వాసనలాగే ఉంటుంది. అది ఏమవుతుంది, వాడు ఎక్కడ మిగులుతాడు? యా, ఇచ్చిన వరాన్ని మిస్యూజ్ చేసుకోవడం అంటారు దీన్ని. రాజు ఇచ్చాడు, నీకు గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకున్నావు. ఎస్. ఎన్నిసార్లు ఇస్తారు ఎవరైనా కానీ? అసలు ఆ దారి చూపించడము దాన్ని అదే ఒక లైఫ్ టైం దొరకడమే అదొక గ్రేట్ గిఫ్ట్. ఆ చిన్నగా ఒక 2 చుక్కలు మంచినీళ్ళు ఇచ్చినందుకు నీకు గంధపు తోట ఇచ్చాడు. అంత కృతజ్ఞత ఉంటుంది. అంత కృతజ్ఞత ఉంటుంది. నేను రాజు ప్లేస్లో గురువుని పెట్టా. యా, నిజంగా సార్కి ఒక చిన్న ఏది చేసినా తిరిగి ఒక 1000 రెట్లు ఇచ్చేస్తారు మేడం. 1000 రెట్లు ఇస్తారు. గంధపు చెట్టు ఇట్లాగా. యా, కానీ వాళ్ళు జాగ్రత్తగా దాన్ని చూసుకోగలగాలి. ఎస్. నిజంగా గ్రాటిట్యూడ్ పీక్స్లో ఉంటుంది. పీక్స్లో ఉంటుంది. యా, అది ఉపయోగించుకునే వాళ్ళకి అది ఎదుగుతారు, లేని వాళ్ళు ఇలా అయిపోతారు. బొగ్గులు అమ్ముకోవడానికే పనికొస్తారు. బ్యూటిఫుల్ స్టోరీ. ఒక గుడిసెలో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, వాళ్ళకు ఒకతే ఉంటుంది. అయితే రోజు వంట చేసుకునే టైంలో 2 చపాతీలు చేస్తుంది, ఒకటి తను తింటుంది, ఒకటి ఇక్కడ కిటికీలో పెడుతుంది. ఓకే. రోజు పెడుతుంటే అక్కడ దారిలో ఒక సాధువు వస్తాడు. సాధువు వచ్చి రోజు తీసుకుంటాడు ఆ చపాతీ. తీసుకొని ఏమని వెళ్తాడంటే, నువ్వు చేసే చెడు నీతో ఉంటుంది, నీకే వస్తుంది వెనక్కి. నువ్వు చేసే చెడు నీకే వెనక్కి వస్తుంది. నువ్వు చేసే మంచి ఇంకోళ్ళకి మంచి చేస్తే కనుక అది నీతో పైకి వస్తుంది. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు నీకు చెడు చేశాను అనుకో, అది తిప్పి నాకు కొడుతుంది. ఓకే. మంచి నాకు కొడుతుంది, మంచి కూడా మనకు మంచికి కూడా వస్తుంది. చెడు ఏ విధంగా కొడుతుంది, మనకి చెడు జరుగుతుంది. ఓకే. అదే వాడు ఏమంటాడంటే, నీ ఒక చేసిన బురా నీతో పాటు వెనక్కి తంతుంది, నువ్వు చేసే మంచి నీతో వస్తుంది. ఓకే. మనం చెడు చేస్తే మనకే పడిపోయి మనమే పడిపోతాం. అది. సో మనం మంచి చేస్తే అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ముందరికి తీసుకెళ్తుంది, ఆగే లేకే జాయిగా. ఓకే. ముందరికి తీసుకెళ్తుంది. అట్లాగా అని పోతుంటాడు ఆ యొక్క సాధువు. అంటే దీనికి ఇవిడికి హిందీలో చెప్పండి మేడం ఒకసారి. बुरा अपने साथ रहेगा, अच्छा जो अच्छा काम करते हैं वो आपको आगे लेके जाएगा. ఓకే. నిన్ను ముందరికి తీసుకెళ్తాను. మన చెడు చేస్తే ఎనికి పడుతుంది, మంచి చేస్తే ముందుకు తిప్పి మనకు కొడుతుంది. ఎవరికైనా చెడు చేసామనుకో అది తిప్పి మనకు వస్తుంది. బురా అప్నే సాథ్ రహేగా అది. సో అలాగని వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే రోజు అలాగే అది చపాతీ చేస్తుంది, అక్కడ పెడుతుంది. ఆయన అలా అని వెళ్తుంటాడు. ఏంట బాబురా నాతో ఉంటుంది అంటాడు, ఈ సాధువు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఓ రోజు చపాతీలో విషం కలిపేస్తుంది, చంపేద్దామని. వీడేంటి నన్ను ఇలా అంటున్నాడు అని చెప్పేసి కోపంతో విషం కలిపేసేసి పెట్టబోతుంది, కానీ పెట్టే మనసు రాదు. ఓకే. పెట్టదు, తీసి పక్కన పెట్టుకుంటుంది.
ఇది జరగడం ఎలాగా కొన్ని నెలలు జరుగుతుందన్నమాట. ఇది ఒక రోజు 2 రోజుల స్టోరీ కాదు, కొన్ని నెలలు ఇలా జరిగాక అప్పుడు దానికి అలా అనిపిస్తుంది అనమాట. వీడెప్పుడు ఇలా ఎందుకంటాడు నన్ను, దీని అర్థం ఏంటి, ఓకే నేను ఇంకోళ్ళకి చెడు చేస్తే అది నాకు వెనక్కి కొడుతుంది ఏంటి, మంచి చేస్తే ముందరికి ఎలా వెళ్తాను, ఓకే ఇది దానికి బుర్రలోకి ఎక్కదనమాట. చిన్న బుర్ర కదా, ఎక్కదు. దాంతో అదేం చేస్తుంది, విషం కలిపేస్తుంది. విషం కలిపేసిన చపాతి పెట్టడానికి ఇష్టపడదు. మళ్ళీ లోపల పెట్టేసి మంచి చపాతీవే పెడుతుంది. ఓకే పెట్టి సరే అని చెప్పేసి ఊరుకుంటుంది. వాడు ఆ చపాతీ తీసుకొని వాడి జోలులో వేసుకొని నడుచుకుంటూ పోతుంటాడు. ఓకే పోతున్నాడు, అయిపోతుంది. అప్పుడు అదే టైంకి కొడుకు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. దాని కొడుకు వెళ్ళిపోతేను కొడుకు కోసం చాలా బెంగపడుతుంది, ఏడుస్తుంది, అన్నీ అవుతాయి. ఇంకా రాడు అనే నిశ్చయానికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు తలుపు కొడతారు. ఆ కొడుకు తలుపు ఎవరో కొడతారు. కొట్టేసరికి తలుపు తీసేసరికి కొడుకు ఎలాంటి దశలో ఉంటాడంటే నీరసంతో పడిపోయే దశలో ఉంటాడు కొడుకు. ఆ మాత్రం ఎలా నడిచి వచ్చాడో ఆవిడకే ఆశ్చర్యం. అయితే ఏంటి ఇలా ఉన్నావంటే నేనేం చెప్పను, నేను వెళ్ళిన చోట యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో చాలామంది పట్టుకున్నారు, నన్ను కూడా పట్టుకున్నారు, నేను ఎలాగోలా తప్పించుకొని వచ్చాను, నాకు తిండి తిప్పలు లేవు. ఓకే మరి ఎలా నడుచుకుంటూ వచ్చావు ఇంత దూరం అంటే, దారిలో ఒక బాబా కనిపించాడు, వాడు నాకు ఒక చపాతీ ఇచ్చాడు, అది తిని కొంచెం నడక నాకు శక్తి వచ్చాక నడిచి నేను ఇంటి దాకా వచ్చాను. ఓకే తను ఇవ్వాలనుకున్న చపాతి పక్కన పెట్టి మంచి చపాతి ఇవ్వడం, అది తనకి రావడం. వాడు అది కనుక విషయం చపాతీ పెట్టుంటే అదే ఇచ్చేవాడుగా, కొడుకుండేవాడు కాదుగా. ఓకే ఆ విషయం చపాతీ వాడికి దానికి అబ్బాయికి పెట్టేవాడు. ఓకే అప్పుడు అర్థం చేసుకుంటుంది అన్నమాట. ఆ సాధువు చెప్పినది ఏంటనేది అప్పుడు అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని అప్పటి నుంచి ఆయనకి రోజు కూడా 2 చపాతీలు ఇవ్వడం మొదలెడు. సో తను చేసిన మంచి, ఆ మంచిది ఇలా ముందు ఇలాగొస్తుంది. చెడు మనని దెబ్బ కొడుతుంది. ఎదుటి వాళ్ళకి చెడు చేయబోతే మనని దెబ్బ కొడుతుంది. అక్కడ కనుక విషయం చపాతీ ఇచ్చుంటే తనకే దెబ్బ పడుతుంది. అందుకే ఎప్పుడు ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనే ప్రయత్నించాలి. అది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అనేది ఎవరికి తెలియదు. తిప్పి ఏ విధంగా కొడుతుందో కూడా మనకు తెలియదు. చూడు, ఇప్పుడు కొడుకు కనుక ఇంటికి రాకపోయి ఉంటే, చచ్చిపోయి ఉంటే వాడు అప్పుడేమయ్యేది. ఓకే సో మంచి చపాతీ ఇచ్చింది కాబట్టి వాడు బతికి బట్ట కట్టాడు. అంతే కదా. అందుకే ఎవరికి చేసినా ఏం చేసినా మంచి చేయడానికే ప్రయత్నించండి. చెడు ఆలోచనలు మానండి. ఆ చెడు మన్నే తిప్పి కొడుతుంది. అది ఏ విధంగా ఎప్పుడు వస్తుందో ఎలాగొస్తుందో కూడా మనకి తెలీదు. మనం అనుకుంటాము మనం ఇంకోళ్ళకి చెడు చేస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం, ప్రస్తుతం అనుకుంటాం. కానీ ఆ చెడులో ఎంత మన ఇది తగ్గిపోతుందో మనకి అది తెలియదు. మన ఎనర్జీస్ ఎంత లాస్ అవుతాం దానివల్ల. ఎందుకంటే ఆలోచిస్తాం కదా చెడు. మంచిగా ఆలోచించాల్సిన అవసరం లే, ఫ్లో. చెడు చేయాలంటే ఆలోచించాలి, ఎలా దెబ్బ కొట్టాలి అని కుతంత్రాలు పన్నాలి. సో ఈ యొక్క స్టోరీలో మనకు మెయిన్ మారల్ ఏంటంటే మనం సో ఏదైతే సరే మనం చేసేటప్పుడు సో వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఎక్కువ ఆలోచించడం అనేది ఉండకూడదు. ఆలోచన ఉండకూడదు. ఎవరన్నా ఏదైనా చెప్తే ఆలోచించాలి, మరి అది ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించాలి. ఒకవేళ ఏదైనా ఒక సాధువు మనకి ఏదైనా చెప్పారు అంటే అది ఎందుకు చెప్పాడు అనేది ఆలోచిస్తే కనుక ఆవిడ ఆ డెసిషన్కి రాదు. వచ్చినా కూడా నిజంగా ఆవిడ మంచితనం ఆవిడని ఆపింది.
అంత ముందుకు తను ఇచ్చింది కాబట్టి ఆ మంచితనం. ఓకే. ఆ మంచితనం ఎంతమంది దగ్గర ఉంటుంది? కొంతమంది తొందరపడి చేసినా చేస్తారు, వీడేదో నన్ను తిడుతున్నాడు అని చెప్పేసి. ఓకే, చాలా బాగుంది మేడం స్టోరీ. సో ఎటువంటి గురువులు చెప్పినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాలి కంప్లీట్గా 100%. మళ్ళీ దానిపైన అనాలిసిస్ అనేది ఉండకూడదు. ఇప్పుడు గురువులు ఎప్పుడూ కూడా నీ బాగు కోసమే చెప్తారు, వాళ్ళ స్వార్థం ఏమి ఉండదు. యా, అదే ఆలోచించుకుంటే కనుక ఎవరైనా ఏదైనా కరెక్ట్గా చెప్తారు. ఇంతకుముందుకు అది చెప్పాను చూడు, నిర్వాణం కోసం వెతుకుతుంటాడు. ఎందుకు చెప్తాడు? నువ్వు ఒక చోటు కూర్చో, నువ్వు నిర్వాణానికి వెళ్ళిపోతావు, పరిగెత్తకు. యా, అది కూడా గురువే చెప్పాడు. ఓకే. సో గురువులు బేసికల్గా వాళ్ళకు కావాల్సింది, వాళ్ళ యొక్క ఏ లెవెల్లో అయితే ఉన్నారో వాళ్ళు నేర్చుకునే దానికి ఆ మెసేజ్ అనేది వాళ్ళ కోసమే ఇస్తారు మేడం. సో అందులో మళ్ళీ వాళ్ళు ఎటువంటి సెల్ఫిష్ అనేది ఏమి ఉండదు. సో దాన్ని కంప్లీట్గా యాస్టీస్గా యాక్సెప్ట్ చేసుకోవాలి. అక్కడ మళ్ళీ అనాలిసిస్ అనేది పెట్టుకోకూడదు. అనాలిసిస్ పెట్టుకుంటే ఇంకా ఇలాంటి థాట్స్ వస్తాయి, ఇలాంటి పిచ్చి థాట్స్ వస్తాయి. ఓకే, దాన్ని ఏమంటారు, డిస్ట్రక్టివ్ థాట్స్ వస్తాయి. అవి దానివల్ల డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఏమక్కర్లే, చెప్పింది అదే అంటారు ఈయన కూడాను, నీ బుర్ర ఎందుకు పెడతావు, నా బుర్ర ఉంది కదా, నేను వాడుతున్నాను కదా, నీ బుర్ర వాడక్కర్లేదు అని. ఎట్లా అంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఏమవుతాయంటే మనకి భరించే శక్తి ఫస్ట్ ఇస్తాడు, తర్వాత ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అది దాన్ని ఫేస్ చేసుకునే స్ట్రెంత్ మనకి ఫస్ట్ వచ్చేస్తుంది. అది ఇచ్చేస్తాడు మాస్టర్స్, ఫస్ట్ అది ఇచ్చేస్తారు, ఇచ్చేసి ప్రాబ్లమ్స్ ఇస్తారు. అందులో నుంచి మనకు లెసన్. ప్రాబ్లమ్స్ ఇచ్చేసేసి ఎలా బయటకు వస్తాడా దూరం నుంచి చూడ్డు. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఒకటి ముందరే ఇచ్చేసేస్తాడు, స్ట్రెంత్ ఇచ్చేస్తాడు, ప్రాబ్లమ్స్ ఎదురుగుండా పెడతాడు. ఓకే, ఎలా అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్ని ఆయుధాలన్నీ ఇచ్చేసి కూర్చుంటే కుదరదు, వెళ్ళాలి. అప్పుడే కదా నీ యొక్క సత్తా తెలుస్తుంది. నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంట్లో కూర్చుంటాను, 4 గోడల మధ్య హాయిగా మొగుడు తెచ్చిస్తుంటే ఇంట్లో కూర్చొని వంట చేసి వాళ్ళకి పెడితే సరిపోతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ కాదు, వాళ్ళు ఎదగరు. ఎప్పుడైతే పబ్లిక్లో వస్తారో అప్పుడే వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. పబ్లిక్ నుంచి మనం నేర్చుకుంటాం, ఇంట్లో కూర్చుంటే ఏం నేర్చుకోం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక కట్టెలు కొట్టేవాడు ఉంటాడు. కట్టెలు కొట్టేవాడు వాడు రోజు అడవికి వెళ్తుంటాడు, కట్టెలు కొట్టి ఇంటికి వెళ్తుంటాడు, అమ్ముకుంటాడు, వాడు భోజనం అది గడుస్తుంటాడు. అలాగ 2-3 రోజులు అలా వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒకరోజు ఒక నక్కను చూస్తాడు. అక్కడ నక్కకు ఒక 2 కాళ్ళు ఉండవు. ఓకే, నక్కకు 2 కాళ్ళు ఉండవు. సరే అని చెప్పేసి చూస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. మన్నాడు కూడా వెళ్తాడు, అది అక్కడే ఉంటుంది. ఇంటికి వస్తాడు. తర్వాత ఆలోచిస్తాడనమాట, అక్కడ కూర్చొని ఆలోచిస్తాడు, ఈ నక్కకు 2 కాళ్ళు లేవు, దీనికి ఫుడ్ ఎలాగా, ఇది ఎలా సంపాదించుకుంటుంది ఫుడ్డు, నడవలేదు, పరిగెత్తలేదు, ఏదన్నా క్రూరముఖం వస్తే అది ఎక్కడ పరిగెడుతుంది, దానికి ఎక్కడ శక్తి ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, ఆలోచిస్తున్న టైంలో దూరం నుంచి ఒక పులి వస్తూ ఉంటుంది. ఆ పులి రోర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. రోర్ కూడా చేయదు, వస్తూ ఉంటుంది అంతే. దాని నోట్లో దాన్ని ఏమంటారు, ఒక వేట దాని నోట్లో పెట్టుకొని వస్తూ ఉంటేను వీడేం చేస్తాడు, సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి చెట్ల చాటు నుంచి కూర్చొని చూస్తుంటాడు. ఓకే, ఈ కట్టెలు కొట్టేవాడు. ఈ పులి ఏం చేస్తుందో చూద్దాం, పులి ఏం చేస్తుందో, దీన్ని తినేస్తుందా లేక ఏం చేస్తుంది అని చెప్పేసి చూస్తుంటాడు. పులి ఏం చేస్తుంది, వచ్చి ఈ నక్క పరిగెత్తలేదు కదా, నక్కకి తను వేటాడినది దాంట్లో దానికి సగం పెట్టి అది తీసుకెళ్ళిపోతుంది. దానికి ఫుడ్ ఇస్తూ ఉంటుంది అది. ఓకే, ఆ పులి
తను తెచ్చిన దానిలో సగం ఇచ్చేసి సగం మిగతా సగం తను ఇచ్చేసి తీసుకెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంటుంది. ఓకే. రెండో రోజు చూస్తాడు, సేమ్ అలాగే జరుగుతుంది. మూడో రోజు చూస్తాడు, అలాగే జరుగుతుంది. వీడికి ఏమనిపిస్తుందంటే, ఓహో మనం ఇలా కూర్చుంటే ఎవరో ఒకళ్ళని మనని పోషిస్తారు, ఓ ఓకే. అలా తీసుకుంటాడు. ఓకే. తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక అడవిలోకి వెళ్ళిపోయి కూర్చొని కామ్గా ధ్యానం చేసుకుంటాడో జపం చేసుకుంటాడో మొత్తానికి కూర్చుంటాడు. నిద్రాహారాలు ఉండవు, నిద్రపోతాడేమో కానీ ఆహారం ఉండదు. అలాగ 3-4 రోజులు అయ్యేసరికి వాడికి ఎవడు అన్నం పెట్టడు. అన్నం పెట్టకపోయేసరికి వాడికి ఆకలి దంచిపోతూ ఉంటుంది. ఏం చేయాలి, ఇంకా అక్కడ ఎవరు ఉండరు. అలా నడుచుకుంటూ ఓపిక లేని మనిషి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఒక కుటీరం కనపడుతుంది. దాంట్లో ఒక సాధువు ఉంటాడు. ఓకే. ఉంటేను వాడు వీడిని చూసి, అదేంటి ఇలా ఉన్నామంటే, ఇలాగ నేను వచ్చాను అని చెప్పేసి స్టోరీ అంతా చెప్తాడు. ఈ పులి వచ్చింది, నక్కకు అన్నం పెట్టింది, నేను కూడా అలా చేయొచ్చు, అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. చేసేసి ఇక్కడ దాకా వస్తాడు. వచ్చి సాధువుకి అన్నీ చెప్తాడు. చెప్పేసరికి ఫస్ట్ ఉండు, నువ్వు మాట్లాడొద్దు, నా అన్నం పెడతాను, తిను ఫస్ట్ అని చెప్పేసి అన్నం పెడతాడు. తింటాడు. తిన్నాక సాధువు అంటాడు, అప్పుడు స్టోరీ చెప్తాడనమాట, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. అప్పుడు ఇలా నక్కకి ఒక పులి వచ్చి అన్నం పెడుతూ ఉండింది, అది చూశాను. అది చూసి నేను కూడా ధ్యానం చేసుకుంటూ, నేను కూడా ఒక జపం చేసుకుంటూ ఉంటే కనుక నాకు కూడా అందరూ అన్నం పెడతారు కదా, ఓకే అని నేను ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను, కష్టపడక్కర్లేదు అన్న ఉద్దేశంతో. ఓకే. నేను కష్టపడక్కర్లేదు, ధ్యానం చేసుకుంటే అందరూ వచ్చి నాకు అన్నీ చేస్తారు అని అనుకున్నాను. అనుకొని ధ్యానం చేస్తుంటే నాకు ఎవడో అన్నం పెట్టలేదు, అందుకని నేను ఆకలితో అలమటిస్తూ ఇలా నడుచుకుంటూ వస్తే మీరు కనపడ్డారు. ఓకే అంటాడు. నీకేమన్నా పిచ్చా అంటాడు ఆ సాధువు. ఇప్పుడు ఆ నక్కకి ఆ పులి ఏదన్నా తెచ్చి పెట్టింది అంటే పులికి నక్కకి కాళ్ళు లేవు, అది దీనస్థితిలో ఉంది. ఆ దీనస్థితిలో దాన్ని చూసి ఒక క్రూర జంతువు కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది. నీకు అన్నీ ఉన్నాయి, నీకెందుకు ఎవరు హెల్ప్ చేస్తారు, నీకెందుకు ఫ్రీగా అన్నం పెడతారు, నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడకుండా దాన్ని ఏమంటారంటే లేజినెస్ని ఏమంటారు తెలుగులో, బద్ధకంతో సంపాదించుకోవాలి, కట్టెలు కొట్టుకోవాలి, దాన్ని అమ్ముకోవాలి, అప్పుడు మనం వండుకోవాలి, తినాలి అనే బద్ధకంతో నువ్వేం చేసావు, ఈజీ రాస్తా ఎన్నుకున్నావు. ఓకే. నువ్వు కూడా కష్టపడి నలుగురికి 4 ముద్దలు పెట్టే స్థితికి ఎదగచ్చు కదా, పులిలాగా. ఓకే. నువ్వు పులిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలా, నువ్వు ఆ నక్కని తీసుకున్నావు, హాయిగా కూర్చుంది, దానికి అందరు అన్నం పెడుతున్నారు, సింహం పులి వస్తుంది దానికి ఏదో ఇచ్చి పెడుతుంది అని ఆ ఈజీ తీసుకున్నావు. కానీ పులి ఇలాగ నువ్వు ఎందుకు తయారవ్వాలని ట్రై చేయాలా? సో దీనికి అర్థం ఏమిటి, పులిలాగా మనం నేను ఎప్పుడూ కూడా అందరికీ అదే చెప్తాను, సంపాదించండి, కూర్చోకండి, మీరు తిని ఇంకొక నలుగురికి 4 ముద్దలు పెట్టే స్థితికి ఎదగండి. ఎందుకంటే నా దగ్గర చాలామంది పిల్లలు వస్తూ ఉండేవారు, చదువు మానేసి ఉద్యోగం మానేసి అన్నీ వదిలేస్తాను, నేను ధ్యానం చేసుకుంటాను, పత్రికారు తిరుగుతున్నారు కదా, అలా నాకు అన్నం పెడతారు, అందరూ నాకు దారికి పైసలు ఇస్తారు. ఆ ఉద్దేశంలో చాలామంది ఉంటారు, పనులు చేయకుండా. నేను చెప్పేది పనులు చేయకుండా. ఓకే. సో అలా కాదు, కష్టపడాలి, నువ్వు సంపాదించుకో, నీకు అన్నీ ఉన్నాయి, సంపాదించుకో, నలుగురికి 4 ముద్దలు పెట్టు, కేపబుల్. సో ఆ ఎగ్జాంపుల్ని వీడు ఈ కట్టెలు కొట్టేవాడు తీసుకోకుండా, పులి ఎగ్జాంపుల్ని తీసుకోకుండా నక్కలాగా లేజీగా ఉండాలని, లేజీగా పాపం నక్క కూడా లేజీగా లేదు, అది దానికి చేతగాక అలా ఉంది, చేసుకోలేని పరిస్థితి. సో మనకు స్ట్రెంత్ ఉన్నప్పుడు ఆ స్ట్రెంత్ని యూటిలైజ్ చేసుకోవాలి, 100% యూటిలైజ్ చేసుకోవాలి. అది ఎటువంటి వర్క్ అయినా పర్వాలేదు.
ఎటువంటి వర్క్ అయినా పర్వాలే, వర్క్ చేయాలి. Yeah. నేనేదో పత్రికలాగా తిరుగుతా, కొంతమంది అలా అన్నవారు ఉన్నారు, మా నాన్న ఉన్నారు, నేను విన్నాను, అది నాతోనే అన్నవాళ్ళు ఉన్నారు ఓకే అప్పట్లో కర్నూలులో ఉన్నప్పుడు. ఓకే ఓకే పత్రికారులాగా తిరుగుతుంటే ఆయనలాగా ఆయనకి నాకు దారి ఖర్చులు ఇస్తారు, కడుపు నిండా అన్నం పెడతారు, ఏమో 4 ముక్కలు ధ్యానం చెప్తే సరిపోతుంది. అది లేజినెస్ కదా. Yeah. అలా కాకుండా నువ్వు కష్టపడు, ఒక ఆర్గనైజేషన్లో దాన్ని ఎదగడానికి కష్టపడు, అప్పుడు ఆలోచించు ఇవన్నీ. ఆ కష్టమైనప్పుడు ఆటోమేటిక్గా ఇట్ హ్యాపెన్. కష్టపడినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. కష్టపడకుండా కూర్చుంటే ఏది రాదు. పత్రికారు ఎందుకు ఈ రోజుకి తిరుగుతున్నారు? ఈ కరోనా పీరియడ్లో కూడా సార్ ఎందుకు తిరుగుతున్నారు? Yeah. ఒక చోట కూర్చుంటే ఆయనకి తిండి పెట్టేవాళ్ళు లేరా? సింపుల్ ఎగ్జాంపుల్. ఎస్ ఎస్ మేడం, బుక్స్ కరెక్షన్స్ ఒక్క నిమిషం ఆయన ఫ్రీగా ఉండరు. ఆయన అన్నారన్నమాట నాతోటి, పడుకో ఇంకా నిద్రపో, రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది అంటే, నేను పడుకొని కొన్నేళ్ళు అవుతుంది, నిద్రపోయి కొన్నేళ్ళు అవుతుంది అన్నారు ఆయన నాతోటి. ఓకే. సో అంత కష్టపడే మనిషిలాగా మనం ఉండాలి అంటే మనం అంత పెట్టగలమా బాడీని? లేదు. చేతనైంది చేయాలి. ఓకే. ఎంతవరకు చేతనవుతుందో వాళ్ళు 100% అక్కడ పెట్టాలి. వాడు అలా పెట్టకుండా లేజినెస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాడు అలా బతికేయాలని చూస్తాడు. యాక్చువల్ సార్ ఒకసారి కూడా చెప్పారు మేడం, అంటే మెడిటేషన్ తెలిసాక, మెడిటేషన్ నేర్చుకున్నాక మెడిటేటర్స్ ఇంకా ఎక్కువ కర్మలు చేయాలి, ఎందుకంటే ఎక్కువ, సో దానివల్ల ఎంతోమంది బెనిఫిట్ అవుతారు. సో దే షుడ్ నాట్ కీప్ క్వైట్. నో, దే షుడ్ నాట్ కీప్ క్వైట్. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎన్నో పనులు, ఎన్నో మంచి కార్యాలు నేర్పించాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం వర్క్ చేయాలి. ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటాం. వర్క్ ద్వారా నేర్చుకుంటావో, మనుషుల ద్వారా నేర్చుకుంటావో, డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్, హౌ యూ లెర్న్ ఫ్రమ్ అదర్స్. పనులు చేయడం అనేది మస్ట్, అది మస్ట్. అక్కడ సార్ చేసి చూపిస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. ఆయన పడుకొని కథలు చెప్పడంలా, ఆయన అన్నీ చేసి చూపిస్తున్నారు. ఆయనని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు, ఆయన్ని కాపీ చేయాలి అనుకున్నప్పుడు ఇది కూడా కాపీ చేయాలి. మనం అనుకున్నది కాపీ చేయాలి కాదు, ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేయాలి. చాలా బాగుంది మేడం. సో ఈ మెసేజ్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎంత అయితే చేయగలిగే కెపాసిటీ ఉందో అది చేయాలి. వెన్ దే ఆర్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్. ఇప్పుడు పులి ఎందుకు హెల్ప్ చేస్తుంది నక్కకి? దానికి కాళ్ళు లేవు, అందుకని హెల్ప్ చేస్తుంది. ఇదే దానికి కాళ్ళు ఉన్నాయనుకో, అది పరిగెడుతుంది, ఇది వెనకాల పరిగెడుతుంది, చంపేస్తుంది. అంటే దానికి ఉన్న జాలి చూడు, కంపాషన్. మేడం, బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ అందరూ ఇంకా పరిగెత్తాలి. సో ఒక గురువుగారు ఉంటారు, ఆయన శిష్యులతో అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. ఆ శిష్యులు అడుగుతారు గురువుని, మీకు ఎంతమంది గురువులు ఉన్నారు అని. నాకు కోటాని కోట్ల గురువులు ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. నాకు నేర్పించింది ఒక విద్య అయితే, నేను నేర్చుకున్నది చాలా విద్యలు. వాళ్ళు ఒకటే విద్య నాకు నేర్పించారు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి నేర్పించారు. నేను చాలా విద్యలు నేర్చుకున్నాను. సో డిఫరెంట్ మాస్టర్స్ అండ్ లెర్నింగ్స్ ఆర్ డిఫరెంట్. అలాగా చెప్తుంటాడు. అంటే సరే మీరు చెప్పండి మీ గురువుల గురించి అని అడుగుతారు. నేను ఎన్నని చెప్పను, ఎంతోమంది నాకు గురువులు ఉన్నారు, నేను ఎంతమంది గురించి చెప్పను అంటాడు. అని తర్వాత సరే 3 గురించి చెప్తాను వినండి. నేను ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను.
అలా వెళ్ళి అడవిలో అయిపోయింది. ఒక ఊరు వచ్చింది. ఆ ఊరికి చేరే లోపల చీకటి అయిపోయింది. అక్కడ జనసంచారం అంతా పడుకొని నిద్రపోతున్నారు, ఎవరు బయట లేరు. నేనేం చేయాలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తున్నాను. చూస్తుంటే అందులో ఒక్కడొచ్చాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఒక గోడకి కన్నం కొడుతున్నాడు. ఓకే, గోడకి కన్నం కొడుతున్నాడు. అంటే వీడు అడుగుతారు, ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు, లోపలికి వెళ్ళి దొంగతనం చేయడానికి కన్నం కొడుతున్నాను అంటాడు. అవునా, మరి ఇక్కడ నేను ఉండడానికి ఏమన్నా ప్లేస్ ఉందా అంటే, ఇప్పుడే ఎవరిని మిమ్మల్ని రాణిస్తారు, మా ఇల్లు ఉంది, రండి, మా దగ్గర ఉండండి, నా దగ్గర ఉండండి అని చెప్తాడు ఆ దొంగ. సరే అని చెప్పేసి వెళ్తాడు, అక్కడ ఉంటాడు. ఓకే, కొన్ని నెలలు ఉంటాడు ఆ దొంగ దగ్గరే. రోజు దొంగ రాత్రి బయలుదేరుతుంటాడు దొంగతనానికి. బయలుదేరుతుండి వస్తాడు, వచ్చి బయలుదేరుతాడు, పొద్దున్నే వస్తాడు. వచ్చినప్పుడు ఏంటి ఇవాళ ఏమన్నా దొరికిందా నీకు అని అడుగుతాడు. లేదు, దొరకలేదు, రేపు దొరుకుతుంది, ఎందుకంటే నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడు రేపు మంచిగా చేస్తాడు నాకు అని చెప్పేసి మళ్ళీ రాత్రి ప్రయాణం అవుతాడు. మళ్ళీ పొద్దున వస్తాడు, మళ్ళీ రాత్రి ప్రయాణం అవుతాడు, మళ్ళీ పొద్దున వస్తాడు. ఇలాగ నెలలు వాడు వెళ్ళి రావడం చూస్తాడు. ఓకే. ఈ గురువు ఏం నేర్చుకున్నాడు దాని నుంచి? ఏం నేర్చుకున్నాడు? రేపు జరుగుతుంది అనే హోప్. ఓకే, మన్నాటి మీద హోప్ నేర్చుకున్నాడు. ఓహో, అర్థమైందా? మళ్ళీ దొరుకుతుంది అని హోప్తో వెళ్తున్నాడు, దొరుకుతుంది అని. దొరికినా దొరకపోయినా వెళ్తున్నాడు సేమ్ వర్క్ మీద. ఓకే, ఓకే, హోప్ నేర్చుకున్నాడు. సరే, అక్కడి నుంచి ప్రయాణం అవుతాడు. ప్రయాణం అలా నది ఒడ్డున నడుస్తూ ఉంటాడు. నడుస్తుంటే ఒక కుక్క ఉంటుంది అక్కడ. ఆ కుక్క ఏమో దానికి విపరీతంగా దాహం వేస్తున్నట్టుంది. అది నది దగ్గరికి వెళ్తుంది, దాని నీడ చూసుకుంటుంది. నీడ చూసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి కానీ మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ చూస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. తాగదు మేడం? తాగదు, నీళ్ళు తాగదు. ఓకే. అయితే వీడు గురువు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఏంటి సంగతి అని. అప్పుడు వాడికి అనుకుంటాడు అనమాట. ఎందుకు అంటే, అది ఏం చేస్తుంది, దాని నీడ చూసుకుంటుంది అక్కడ. నీడు చూసుకొని అది ఇంకో కుక్క అక్కడ ఉంది అనుకుంటుంది. భయపడి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది, నీళ్ళు తాగకుండా. లాస్ట్కి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుంది, ధలామని నీళ్ళలో దూకేస్తుంది. దూకేసి బయటకు వస్తుంది. దీనిలో ఏం నేర్చుకుంటుంది అంటే, నీళ్ళు అందులో పడేసి తాగి బయటకు వచ్చేస్తుంది మేడం. బయటకు వచ్చేస్తుంది. ఏం నేర్చుకుంది అంటే, పక్కన చూడకుండా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది చూడకుండా మన పని మనం చేసుకుని రావాలని. ఫియర్ పోగొట్టుకుంది. ఓకే. భయాన్ని పోగొట్టుకుంది. అది భయపడింది కదా నీళ్ళల్లో దాన్ని నీడ చూసుకొని. ఓకే, ఓకే. దాని నుంచి బయటకు వచ్చేసింది, అని దూకేసింది అది. ఓకే, ఓకే. అంటే భయాన్ని గెలిచింది. జీవితంలో భయాన్ని గెలవాలి, భయాన్ని గెలిచి ముందరికి వెళ్ళిపోవాలి. ఓకే. భయపడుతూ ఇంట్లో కూర్చుంటే, 4 గోడల మధ్య కూర్చుంటే బయట ప్రపంచం ఎప్పటికీ మనం చూడలేము. భయాన్ని ఎప్పుడు గెలుచుకోవాలి. ఓకే, ఇది బాగుంది మేడం. బాగా దొరికింది. బాగుంది కదా. బేసికల్గా మనం ఆ ఫియర్ అనేది మనం ఆపేస్తుంది అక్కడ. అంటే వెళ్ళిన పర్పస్ వచ్చేసి ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ చేయనివ్వకుండా మన భయాన్ని మనల్ని ఆపేస్తుంది. భయం ఆపేస్తుంది, చేయనివ్వకుండా. ఎన్నోసార్లు మనం అలా వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. భయంతో వెనక్కి వెళ్ళిపోతాం. అసలు అటెంప్ట్ చేసేస్తే ఆ భయం పోతుంది. మనిషికి భయమే పెద్ద శత్రువు. ఓకే. ఆ శత్రువుని దాటామంటే, గెలుచుకున్నామంటే ఇంకా మనకి అడ్డు లేదు. ప్రతిదానికి భయపడుతుంటే నువ్వు ఎలా ముందరికి వెళ్తావు, ఏం సాధిస్తావు? మేడం చెప్పినప్పుడు ఒకటి గుర్తొచ్చింది మేడం నాకు, స్వర్ణామృతం సంబంధించి.
సో ఈ స్వర్ణామృతం స్టార్ట్ చేయాలని సార్ చెప్పినప్పుడు నాకు భయం వేసింది. సో మేడం ఒక లైఫ్ హిస్టరీ ఇంటర్వ్యూ పిఎంసీలో టెలికాస్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అంటే మీరు చెప్పిన డాగ్ కూడా ముందుకెళ్ళి ఎన్నికి వచ్చినట్టుగా. సో ఐ వాజ్ థింకింగ్ అక్కడ దాకా వెళ్ళి అంటే మన ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి 2 days ముందు మైండ్లో అదే రన్ అవుతూ ఉండింది అన్నమాట. దీన్ని ఎలా బెస్ట్ చేయాలి కానీ ధైర్యం సరిపోలా. ఆ ఫీల్డ్ అనేది కొత్త. కానీ ఎప్పుడైతే ఇందులోకి దూకేసామో నాకు ఇంకా ఒక 2 episodes లేక ఇందాక దూకినట్టు అనిపించింది కదా. అయ్యా అండ్ దెన్ మనం ఎంత ఫ్రీ అయిపోయాము ఇప్పుడు. ఏమీ లేదు, పెద్ద మనం ఆడుతూ పాడుతూ చేసుకుంటాం, ఏమీ లేదు దీంట్లో. అండ్ నాకు ఇప్పుడు గుర్తుంది స్టార్టింగ్ అప్పుడు శాలిని కానీ వాళ్ళందరూ ఉన్నప్పుడు అయ్యో వీళ్ళుంటే నేను ఫ్రీగా ఉండలేను అని. బట్ నౌ వాళ్ళందరూ కూర్చున్నా సరే వీకెండ్ వాళ్ళ పక్కన కూర్చున్నా సరే అంటే ఆ భయం అనేది పోవాలి అంటే వీ హ్యావ్ టు డూ అటెంప్ట్ వెదర్ వి విన్ ఆర్ నాట్. మనం గెలిచినా గెలవకపోయినా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయకపోతే ఆ అటెంప్ట్ కోసం మళ్ళీ పుట్టాలి. ఓకే, ఆ నేర్చుకోవడం కోసం. ఎందుకు టైం వేస్ట్ కదా, నేర్చుకుంటే అందుకే దూకి పారేస్తుంది. ఏం పోతే పోయిందని. మనం కెమెరా ముందుకు వచ్చాక మొత్తం పోయింది, ఇంకా అంతా పోయింది. అసలు కెమెరా పక్క ఉందని కూడా మనకి తెలియదు. ఇప్పుడు మనం అలా కబుర్లు చెప్పుకుంటున్నాం. అది సంగతి. నిజంగా ఈ మెసేజ్ మటుకు చాలా ఇంపార్టెంట్ మేడం అందరికి కూడా. సో ఆ ఫియర్ అనేది పక్కన పెట్టేసేయాలి. భయంతో దాంతో మనం అట్లా స్టక్ అయిపోతున్నాం. సో ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనే కాదు, ఫస్ట్ ముందు దూకేయడమే. ఏం జరుగుతుంది మహా అయితే ఏం జరుగుతుంది అని మనం ఒక్కసారి అనుకున్నా ఉంటే ఏమవుతుంది జీవితంలో, ఏం కావాలి ఇంకా, అలా అని ఆలోచించాలి. అది అప్పుడు మనం హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలం ఫియర్లెస్గా, ఆడుతూ పాడుతూ జీవితంలో. చూడు, భయపెట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారమ్మా. నా కుక్కకి ఆ నీడే పెట్టింది. మనిషికి భయపెట్టే వాళ్ళు ఉండరా? ఉంటారు. మనం భయపడుతూ ఎన్నాళ్ళని బతుకుతాము? ఆ భయపడేవాడు సగం చచ్చిపోయే ఉంటాడు. అది చాలా బాగుంది మేడం మెసేజ్, వెరీ వెరీ టైమ్లీ మెసేజ్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు స్వర్ణామృతంలో పత్రి మేడం గారు చెప్పిన అద్భుతమైన ఆధ్యాత్మిక కథలు విన్నాం కదా. ఇందులో నుంచి వచ్చిన గొప్ప సందేశాలు ఖచ్చితంగా మనకి ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా పత్రి మేడం గారు ఇంత వివరంగా చెప్పడం అనేది మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతటికి కూడా గొప్ప కానుక. సో ఫ్రెండ్స్, అందుకనే అన్ని కథలు మళ్ళీ ఈ యొక్క స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా మళ్ళీ అందజేయాలన్న ఒక అద్భుతమైన ఆలోచనతో సో మీ ముందు ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన కథల్లో ఇందాక పత్రి మేడం గారు చెప్పిన కొన్ని కథల్లో మనం ప్రతి ఒక్క గురువు దగ్గర నేర్చుకోవాలి. అది ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక గురువే. ప్రతిసారి కూడా ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, మనం అందరి అనుభవాలు వినాలి, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏ ఒక్కటి కూడా ఈ యొక్క విశ్వంలో ఏమాత్రం వేస్ట్ అనేది లేదు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో, మన ప్రయాణంలో ఏదైనా సరే, ఎవరైనా సరే మన జీవితంలో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు నేర్పించేటందుకే ఖచ్చితంగా మన జీవితంలో వస్తారు. వారందరూ కూడా మనకు గురువులే. మన చుట్టూతో ఉన్న ఎంతోమంది ధ్యానులు, పిరమిడ్ మాస్టర్స్, వారి యొక్క అనుభవాలన్నీ కూడా
వింటూ మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో అవంతా కూడా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతం పత్రి మేడం గారి యొక్క అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం గత 75 ఎపిసోడ్లు అద్భుతంగా జరుపుకొని ఈరోజు 76వ ఎపిసోడ్లో ఈ యొక్క ఆధ్యాత్మికతలు మనం ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్పగా ఉంది. అండ్ 75th ఎపిసోడ్లో పత్రి సార్ కూడా చెప్పారు, మన యొక్క ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి. ఎన్లైటన్మెంట్ అంటే మన తక్షణ కర్తవ్యం. ఆ తక్షణ కర్తవ్యం ఏంటని గుర్తించి అది చేయడమే ఎన్లైటన్మెంట్ అనే ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ రకంగా ఈ యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణం అండ్ అద్భుతమైన ఆధ్యాత్మిక కథలతో పాటు సో పత్రి సార్ కూడా ఈ యొక్క అద్భుతమైన స్వర్ణామృతం ఘట్టంలో వచ్చి ఇలాంటి అద్భుతమైన సందేశాలతో మన యొక్క జీవిత పరమార్థం, మన ఎన్లైటన్మెంట్కు చేరుకునే ఒక ప్రక్రియ మన ఎంతగానో ఉత్సాహాన్ని నింపుతూ ఈ యొక్క స్వర్ణామృతాన్ని చాలా పెద్ద ఎత్తున అందరికీ అందజేస్తున్న మన పిఎంసి ఛానల్ నిజంగా మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 76వ ఎపిసోడ్లో ఈ యొక్క అద్భుతమైన కథల ద్వారా మనం ఈరోజు స్వర్ణామృతం ముగించుకుంటున్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి కానీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్, చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.